మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. కుదరలేదు. ఎందుకో చాలా ప్రయత్నాలు చేశారు. తెలుసు మీ ప్రయాణం అంతా తెలుసుకొని వచ్చాను సార్. చేశారు. చాలా ప్రయత్నాలు చేశారు. అలాగే బాబు మోహన్ గారి కొడుకుతో కూడా బాబుమోహన్ గారి అబ్బాయితో కూడా ఓ సినిమా చేయాలి. సినిమా అనుకున్నాం, ఆయనతో ఆ. తిరిగాను. మన బ్రహ్మానందం గారితో సినిమా అనుకున్నాం, సిటీ లైట్స్ సైలెంట్ మూవీ అనుకున్నాం. అవును ఎందుకంటే నేను సైలెంట్ది ఒకటి పూరి స్క్రిప్ట్ చేశాడు, ఇద్దరు స్క్రిప్ట్ చేసాం. సార్. మాటలు అతను అదే స్క్రీన్ ప్లే అతను చేశాడు, నేను డైరెక్ట్ చేశా. ఒకటి బడి తాతాజీ అని చనిపోయాడు ఒక ఆర్టిస్ట్, అతనితోటి సైలెంట్ 45 మినిట్స్ టెలిఫిల్మ్ చేసాం. సార్. చాలా పెద్ద పేరు అప్పుడు అది. ఆ ఉదయం అని ఒక వ్యక్తి చనిపోతాడు అనమాట, కోమలోకి వెళ్ళిపోయి 70 సంవత్సరాల తర్వాత లేస్తాడు. ఓకే. లేచిన తర్వాత ఎలా ఉంటుంది అప్పుడు పరిస్థితి అని అది బాగా అంటే ఇక్కడ ఏదో శ్మశానం ఉండేది కదండి, ఇప్పుడు లేదండి, అంత డెడ్ బాడీలు అంతా కూడా అలా కాల్చి బూడిద పంపిస్తుంటారు. అలా అని అప్పుడే పోస్ట్లో ఒక బూడిద రావటం, వీడి తమ్ముడు ఎక్కడ అమెరికాలో చచ్చిపోయాడు అంటాం. దీంట్లో 1 మినిట్లో ఎలా వచ్చిందంటే ఇప్పుడు అంతే బటన్ నొక్కితే వచ్చేస్తున్నాయని ఏంటంటో రాసాం. ఏంటో ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని అప్రోచ్ అయితే ఉంది సార్, కానీ ఎందుకో చాలా వరకు మెటీరియలైజ్ అవ్వలేదు. నాయుడు గారు నాకు సూపర్ బ్రదర్స్ అవును అనౌన్స్ చేశారు. ఆయనే చేశారు. నాయుడు గారి స్టూడియోలో అప్పుడు నేను డైరెక్ట్ చేసిన సినిమా కుర్రాల రాజ్యం షూటింగ్ చేస్తుంటే ఒక సెట్ వేసాం. ఆ సెట్లో చేస్తుంటే ఆయన వచ్చి నీకు సినిమా ఇస్తున్నాను, తొందరగా ఇది ఫినిష్ చేసుకుని వచ్చేసాయి అని ఆయన టైటిల్ చెప్పారు, సూపర్ హీరోస్, సూపర్ బ్రదర్స్. అప్పుడు కుదరలేదు. అంటే తర్వాత ఎలమంచల సాయిబాబు గారు సార్, ఆయన్ని తెలుసుకోవాలి అసలు. ఆయన ఆఫీసు ఒకటి ఓపెన్ చేసి డైరెక్టర్స్ రూమ్ అని నా రూమ్లో డైరెక్టర్స్ స్పెషల్ అని ఆ రూమ్ పెట్టి ప్రతి ఒక్కటి ఫారెన్ నుంచి తెప్పించిన పెన్ను, ప్యాడ్, పేపర్, ఇంకోటి చైర్ అంత బాగా చేశాడు ఎలమంచల సాయిబాబు. మీకు 5,000 అడ్వాన్స్ ఇచ్చింది ఆయన? 50,000 సారీ 5,000 ఇచ్చింది సన్ రైజ్ మూవీస్. ఓకే. సురేష్ కుమార్ అన్న. ఓకే. ఓకే. ఈయన 50,000 ఇచ్చారు ఆ రోజు. ఇంకొక ఆయన ఒక 50,000 ఇచ్చారు, కానీ ఆ చెక్ ఇచ్చారు, అది అవ్వలేదు. ఆ చెక్ ఇప్పటికీ అలాగే ఉంది. రాజ్ కుమార్ అని చనిపోయారు ఆయన. అంతే. అండ్ చిరంజీవి గారి విషయానికి వస్తే నా దగ్గర ఒకటే ఒక క్వశ్చన్ ఉంది. అది కూడా మీరు మాట్లాడిన ప్రస్తావనే, మీరు తీసుకొచ్చిన ప్రస్తావనే వేరే ఇంటర్వ్యూలో. అదే స్ట్రైట్గా అడుగుతాను. చిరంజీవి గారికి, కాదంబరి కిరణ్ గారికి ఇప్పుడు టర్మ్స్ ఎలా ఉన్నాయి? టర్మ్స్ అంటే బాబు ఆయన మన అన్నయ్య అంతే. సరే అన్నయ్య, ఇప్పుడు ఈ రోజు వెళ్ళి మీరు ఆయన కలవగలరా? కలుస్తాను. చిరంజీవి గారితో నాకు ఒక మంచి అసోసియేషన్ ఉన్నప్పుడు ఆయన పక్కన ఉండే కొందరు వ్యక్తులు నా మీద లేనిపోనిది ఒకటి ఏదో క్రియేట్ చేసి చెప్పారు. ఇది మీరు అన్నమాటే. నేను చెప్పిన చిరంజీవి గారు రోడ్ నెంబర్ 45లో కార్ స్టార్ట్ అయితే ఫిలింనగర్లో లేచి నిలబడే జీవి నేను. ఓకే. సో ఆయన గురించి ఆయన ఎప్పుడు బాగుండాలి, మన పెద్దగానే ఉండాలి, మన అన్నగానే ఉండాలి, అంతే. లేదు, మీరు అభిమానే సార్, నేను అభిమానే సార్. చిరంజీవి గారికి అభిమాని కాని వాళ్ళు అభిమాని కాదు, నేను తమ్ముడిని. అది ఓకే. నేను అనేది ఆ వ్యక్తి ఎవరు వద్దా? వేస్ట్ ఎందుకు? ఏముంది స్వామి, ఇప్పుడు ఆయనకి అంత టైం కూడా ఎక్కడ ఉంటుంది? కాదంబరి కిరణ్ గురించి బ్యాడ్గా చెప్తే వినే అంత టైం ఆయనకి ఎక్కడ ఉంటుంది? అండ్ కాదంబరి కిరణ్ గారి ఇంటర్వ్యూకి వచ్చి నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడుకోకపోతే అది అతిపెద్ద తప్పు. అవును, నేను ఇందాక చెప్పాక నన్ను నిలబెట్టిన వాడు ఆయన. అదే 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 అసలు ఎందుకు కాదంబరి కిరణ్ని మాత్రమే ఆయన చివరి రోజుల్లో కూడా ఒక కుటుంబం తర్వాత కాదంబరి కిరణ్ అంతే, అంత బలంగా ఎందుకు నమ్మారు మిమ్మల్ని? నాగేశ్వరరావు గారికి ఓపెన్ మైండ్తో ఉండటం బాగా ఇష్టం. చాలా మందికి ఇష్టం ఉంటుంది అది. నేను చూసిన వ్యక్తులలో నాగేశ్వరరావు గారికి నేను ఓపెన్ మైండ్, నాకు ఇది కావాలి, ఇది ఎందుకు కావాలి, ఇది అవసరం, ఇస్తారా, ఇలాగే కూర్చున్న వాళ్ళు ఇద్దరు. సార్, అంత ఛాన్స్ ఆయన ఇచ్చినప్పుడు నేను మాస్క్లు వేసుకోను, మనసులో ఏదో పెట్టుకును ఒక మాట, నేను ఇలాగ గంటల తరబడి, రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి మీ దగ్గర అదే స్థానంలో నేను ఉన్నప్పుడు, ఈ స్థానం నాకు ఆయాచితంగా వచ్చింది కదా అని ఒకసారి నాగార్జున గారికి ఒక వేషం చెప్పరా అని అడిగితే నేను ఏమన్నాను ఇక మీ దగ్గర ఎప్పుడు చేయను. బట్ ఇప్పుడు చాలామంది అదే పని చేస్తున్నారు కదా. చేసుకొని వాళ్ళ కర్మ. నేను ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ దట్ ఈ రోజుకి అక్కినేని నాగేశ్వరరావు చుట్టుపక్కల ఎక్కడైనా ఆత్మ ఉంటే నన్ను బ్లెస్ చేస్తూనే ఉంటుంది. నా స్వచ్ఛత అది, ఆయన పట్ల నా స్వచ్ఛత అది. నేను ఆయనతోనే కాదు ఎవరితోనే అలాగ ఉన్నా, ఈ చెట్టు చేమలతో కూడా నేను అంతే స్వచ్ఛంగా ఉన్నా. అందుకే నేను ఇప్పటికీ అంత స్వచ్ఛతగా ఉన్నా. అది ప్రతివాడు నేను దొంగనని చెప్తాడా?
నేను స్వచ్ఛమనే చెప్తాడు. ఆ స్వచ్ఛమో కాదో మీకు తెలియాలి. సమాజానికి తెలుస్తుంది కదా మీరు ఇందాక అన్నారు కదా, నా ట్రాక్ రికార్డ్ ఉంటుందిగా సార్. ఒకనొక టైంలో కేఎస్ రామారావు గారికి ఒక డైరెక్టర్కి ఏదో ఒక ఇష్యూ వచ్చింది. ఇష్యూ వచ్చినప్పుడు కోఆర్డినేషన్ కమిటీ అని చలనచిత్ర పరిశ్రమలో కేఎల్ నారాయణ గారి చైర్మన్షిప్లో ఉండేది. ప్రతి సంవత్సరం కూడా ప్రతి టర్మ్లో కూడా నాకు మెంబర్షిప్ ఉంటుంది. అందులో నన్ను కూడా వాళ్ళు పిక్ చేస్తారు సార్. ఎలా అంటే పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ ఆఫీస్ ఓపెనింగ్కి 19 మందిని మాత్రమే పిలిచాడు. అందులో నేను ఒక గెస్ట్. త్రివిక్రమ గారు పక్క తీసుకెళ్ళి మీరు ఇక్కడి వరకు రావడానికి కారణం ఏంటో తెలుసా, మీ సర్వీస్ ఓరియంటేషన్ అని కళ్యాణ్ బాబు నమ్మాడు. ఓకే, కళ్యాణ్ బాబు విన్నాడు, అందుకని మీరు ఇక్కడ ఉన్నారని చెప్పారు. అలా మన గురించి ప్రపంచం అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది స్వామి. ఆ ప్రపంచంలో మీరుంటారు, పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, ఎన్టీఆర్ గారు ఉంటారు. మీరందరికీ మీరు అనుకుంటాం ఎన్టీఆర్ ఎక్కడ దూరంగా ఉంటాడు కాదు తెలియదేమో అని. మిమ్మల్ని ఈ పంచభూతాలతో పాటు మన పెద్దవాళ్ళు కూడా అందరు గమనిస్తూనే ఉంటారు, చరిత్ర గమనిస్తూనే ఉంటారు. అప్పుడే మీ ట్రాక్ వెళ్తారు సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.